అన్ని అంశాలపై చర్చించిన అనంతరం మూసీ పునరుజ్జీవం తొలి దశకు 7,345 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది ప్రభుత్వం. 1,50,000 క్యూసెక్ల వరదను తట్టుకునేలా మూసీ డిజైన్ ఉంటుంది. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర పనులను ప్రతిపాదించారు. 4,500 కోట్ల ఏడీబీ రుణంతో పాటు 2,845 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈపీసీ విధానంలో పనులను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 100 ఏళ్ల వరద అంచనాల ఆధారంగా రూర్కీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సిఫార్సులతో ప్రణాళిక రూపొందించారు. మూసీ అభివృద్ధి సంస్థ భూముల విక్రయంతో నిధులు సమీకరిస్తారు. మూసీ పునరుజ్జీవం కోసం 147 పోస్టులకు కూడా ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వివిధ శాఖల అధికారులను డెప్యుటేషన్ పై తీసుకుని మూసీ అభివృద్ధి కార్పొరేషన్ నుంచి వారికి జీతాలు చెల్లిస్తారు. మూసీ ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1 కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేప్ లో ఉన్న ఆ మూసీ రివర్ ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి 7,345 కోట్లు 7,345 క్రోర్స్ కి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. మూసీ ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా ఫేజ్ 1 కి సంబంధించి గాంధీ సరోవరకు ఉన్న వి షేప్ లో ఉన్న ఆ మూసీ రివర్ ని 21 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్ లో రాబోయే కొద్ది రోజుల్లో టెండర్ పిలవటానికి ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించి 7,345 కోట్లు 7,345 క్రోర్స్ కి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది.